హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు ఎవరి గురించి వెళ్తుందని నేను పూర్తి వివరాలు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన రీడింగ్లో మీరు పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజైతే ఎవరి గురించి వెళ్తుందో అనేది మనం చూద్దాము. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, కార్డ్స్ ఇక్కడ పెడుతున్నాను. ఈరోజు ఎవరి గురించి వెళ్తుందో మొదటిగా చూద్దాం. ఒక అమ్మాయి అయితే భర్త గురించి చాలా వింతగా ఆలోచన చేసి ఎంతో ఆలోచనలు ఉంది. నా భర్త చాలా మోసపోతున్నాడు, అందరి చేతిలో మంచితనం పోయి చెడు తెచ్చుకుంటున్నాడు, నేను చెప్పిన మాటలు మాత్రం అసలుకి వినట్లేదు అని ఆమె వింతగా ఆలోచన చేస్తున్నది. నా భర్త నా మాట వినట్లేదు, కానీ నా మాట వినకుండా కూడా నా అత్తయ్య మామయ్య మాట వింటేనన్నా బాగుండు, కానీ వాళ్ళ మాటలు కూడా వింటలేడు. అతని దారిలో అతనే నడుస్తున్నాడు. ఆ దేవుడు ఎప్పుడు దారి చూస్తాడో ఏమో నాకు తెలియడం లేదు. ఆ దారి ఎక్కడి దాకా దారి తీస్తుందో అర్థం అవట్లేదు. అతను మాత్రం చెప్పుడు మాటలు మాత్రం చాలా వింటున్నాడు, అసలు మా మాట వింటలేడని చాలా బాధపడుతున్నది ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ భార్య. నాకన్నా ఇక్కడ చూస్తుంటే విచిత్రంగా నా భర్త చేసిన ఇక్కడ అన్నయ్యలకి ఇక్కడ మోసపోడుకి తలో మాట అంటుంటే నాకు ఎంత చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి నా భర్తకు మాత్రం కొంచెం కూడా బాధ అనిపించడం లేదు, కొంచెం కూడా ఏమీ అనిపిస్తలేదు. కాబట్టి ఎలా అంటే ఒక చెడు ప్రయత్నంలో చాలా మట్టుకు వెళ్ళాడు. కాబట్టి అతను నిద్రపోతున్నా కూడా అతనికి ఒక బాధ అనిపిస్తలేదు. 10 మంది 10 రకాలుగా ఎన్నో మాటలు అంటుంటే కూడా అతనికి ఏమీ అనిపించట్లేదు. కానీ నాకైతే అతను పడుకుంటే కూడా ఆ మాటలని గుర్తొచ్చేసి ఒక గుంపాలు కూర్చుకున్నట్టు అనిపిస్తున్నది. కానీ అతనికి పడుకున్నా కూడా నిద్రలో కూడా ఆయనకు ఒక మాట గుర్తొస్తలేదు. నాకు అతన్ని చూస్తుంటే ఆ మాటల్ని వింటుంటే ఒక గుంపాలు కూర్చుకున్నట్టు అనిపిస్తుందని చెప్పేసి భార్య అతను చూసి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇక నేను ఇన్ని రోజులు చాలా బాగుండే, నా భర్త ఎంతో సంతోషంగా పనికి వెళ్తుండే వస్తుండే, ఎంత కష్టపడుతుండే. కాబట్టి ఉన్నట్టుండి ఈ విధంగా మారిపోయి ఎందుకు మా మాట వినకుండా చేయకుండా ఇదిగా ఈ ఊరిలో ఎందుకు ఇలా ప్రయత్నం చేస్తున్నాడో, ఈ విధంగా ఎందుకు ఆటాడుతున్నాడో తెలియడం లేదు. తండ్రి శివయ్య నా భర్తని మంచి దారిలోకి తీసుకురని చెప్పేసి ఇంత మంచిగా పని చేసేవాడిని ఎందుకు ఇలా చేశారని చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు. అతను ఇంత మంచిగా పని చేసేవాడండి. ఎంతో సంతోషంగా 10 మందిలోకి వెళ్ళి ఎంతో సంతోషంగా 10 మందిలో కలిసి పని చేసేవాడిని ఈ విధంగా చేశారు. భార్యకైతే గట్టి నిర్ణయం ఉంది, వెయిటింగ్లో ఉంది, చాలా మటుకు వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చాలా మటుకు వెయిట్ చేస్తుంది. కాబట్టి నా భర్త చాలా గట్టిగా ఉంటాడు, ఎప్పటిలేక మారుతాడు అని చెప్పేసి నేను నా భర్తని ఒక ఆయుధం పట్టుకున్నట్టు పట్టుకొని చాలా వెయిటింగ్లో ఉంటాను. నా భర్త మారుతాడని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని ఆ అమ్మాయి మాత్రం చాలా గట్టి నిర్ణయం తీసుకొని గట్టిగా అనుకొని ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ నా భర్త మారుతాడు. ఇక్కడ వచ్చేసి ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఏం ఆలోచన చేస్తుందంటే, మా అమ్మాయి చాలా మటుకి చాలా ఆలోచనలు చేస్తున్నది, ఎందుకో ఏమో మాకు కూడా చెప్పట్లేదు. డబ్బు విషయంలోనా ఏ విషయంలో నాకు అర్థం అవ్వట్లేదు. మేము పోయి అడిగితే మీకు ఎందుకు నా పరిస్థితులు, నాకు మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేశారు, నా భర్త కొద్ది రోజులు బాగానే ఉన్నారు, ఈరోజు అందరు అంటున్నారని చెప్పేసి మీరు కూడా నన్ను నిలదీసానికి వచ్చిండ్రా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారితో అంటుంది. కానీ వాళ్ళ నాన్నగారు ఏమంటాడంటే, నా కూతురు ఎందుకు నన్ను ఈ మాట అన్నది, అసలు నాకు నా అల్లుడికి ఏమైంది, కాబట్టి ఈ ఆలోచన నాకు దోయడం లేదు, నా కూతురు ఎప్పుడు బాధపడంగా చూడలేదు, ఈరోజు చాలా బాధపడుతుంది, దేవుళ్ళకి ఎక్కడ పడితే అక్కడ పూజలు చేస్తుంది, నా భర్త మారాలి, నా కుటుంబం బాగుండాలని చాలా కోరుతుంది, అక్కడ డబ్బు అంతస్తు బాగా ఉంది, డబ్బు మాత్రం చాలా ఉంది, లెక్క పెట్టుకున్నంత డబ్బు ఉంది, మేము ఏదైనా సహాయం చేస్తుంటుంది కదా నా కూతురికి, వద్దు నాన్నగారు, నాకు నా భర్తని వాళ్ళు అంటున్నారని మీరు అంటారా అని చెప్పేసి ఒకటే మాట అన్నది. ఆ మాటకి తిరిగి నేను వచ్చేసాను. మీ అల్లుడు ఎప్పటిలేక మారుతాడు, కొన్ని చెప్పుడు మాట వల్ల నీ అల్లుడు ఈ విధంగా అయిపోయాడు, నాన్నగారు నా మీద నమ్మకం ఉంటే
మీరు నన్ను మీ కూతురు అనుకుంటే నా విలువ కాపాడండి. అందరి లెక్క నన్ను దగ్గర వచ్చి ప్రశ్నలు నన్ను అడగకూడదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పేసిందండి ఆ అమ్మాయి. ఎంత గొప్ప అమ్మాయి అండి. ఇంటి పరువు కాపాడుకున్న అమ్మాయి. ఇక్కడ వచ్చేసి ఇక నన్ను అనేవాళ్ళు లేరు, నన్ను చేసేవాళ్ళు లేరు. నేను మాత్రం నా మట్టుకు నా పట్టుదలతో నేనే విచిత్రంగా నిలబడతానని చెప్పేసి ఎంత మొండిగా నిలబడ్డాడంటే చాలా మొండిగా నిలబడ్డాడండి. ఎందుకంటే ఎవరు అన్నా చేసినా నేను పట్టించుకోను. నా మాట నేనే నిలబెట్టుకుంటాను. నేను అనుకున్నదే కావాలి, నేను అనుకున్న మాటనే చెల్లాలని చెప్పేసి చాలా మటుకు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే చెప్పుడు మాటలకి ఈ విధంగా నిల్చున్నాడు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక ఇతను ఏం ఆలోచన చేస్తున్నాడంటే అనవసరంగా నేను నా ఫ్రెండ్స్ ఈ విధంగా నన్ను ఎలా బాధలు పెట్టారని కొంచెం అర్థం చేసుకున్నాక తర్వాత ఒక ఫ్రెండ్ ఏం ఆలోచన చేస్తున్నాడంటే పాపం వానికి లేనిపోని మాటలు చెప్పేసి అనవసరంగా వాడు ఎంత సంతోషంగా హ్యాపీగా ఉంటే వాడు భార్యతోటి లేనిపోని మాటలు వానికి నేర్పించేసి మేము అనవసరంగా వాడిని సైకో లెక్క తయారు చేసాము, వాడిని ఎందుకు ఇలా తయారు చేసామో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చాలా వింతగా ఒక ఫ్రెండ్ ఆలోచన చేస్తున్నాడు. ముగ్గురు వ్యక్తులు ఉన్నా కూడా ఒక్క ఫ్రెండ్ అన్నా సాయం చేయాలనుకుంటాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఫ్రెండ్ గురించి మేము ఎందుకు అన్యాయం చేసాము అని చెప్పేసి డబ్బు వల్లనే కదా మేము అన్యాయం చేసాము మా ఫ్రెండ్కి. ఈరోజు చాలా మట్టుకు విచిత్రంగా ఊరిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, విచిత్రమైన పనులు చేస్తున్నాడు అని చెప్పి చాలా వింతగా ఆలోచన చేస్తున్నాడు అక్కడొక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకో ఫ్రెండ్ ఏం ఆలోచన చేస్తుందంటే డబ్బు అహంకారంతో మాకు డబ్బు ఉన్నదని చెప్పేసి ఎంతో అహంకారం చూపెట్టాడు. కానీ డబ్బు ఉన్నదని అహంకారం కాదు. నాకు డబ్బు ఉన్నా కూడా నేను నాకు చేతిలో తల మీద పెట్టుకున్నంత డబ్బు ఉంది, కానీ అతనికి ఇచ్చిన విలువ నాకు ఇవ్వలేరు. కాబట్టి వాడికి చెడు చేయాలని నేను అనుకున్నాను. ఊరిలో అందరూ చెడుగా మాట్లాడాలి, వీడు మంచోడు కాదని చెప్పి 10 మంది నోట్లకి వెళ్ళాలి. నా దగ్గర ఇంత డబ్బు ఉన్నా కూడా నాకు డబ్బు అహంకారం ఉందని మాట్లాడతారు, కానీ నా మంచితనం చూడరు. నేను ఎంత మంచి పని చేసినా కూడా వీడికి డబ్బు ఉందని చెప్పేసి నన్ను చాలా దూరంగా పెడతారు. అంటే నీకు చాలా ఇటువంటిలకు చాలా ఈగో ఉంటుంది కాబట్టి డబ్బు మనుషులను ఎలా పెడతారు? డబ్బు ఉంటే కళ్ళకు మనుషులు కనబడరు. కాబట్టి ఆ డబ్బుతోనే నాకు డబ్బు ఉందని విలువిస్తలేరని చెప్పేసి ఒక మంచి అబ్బాయిని చెడగొట్టిందంటే ఈ డబ్బు వల్ల అబ్బాయిని చెడగొట్టాడు. కానీ ఆ డబ్బును ఎత్తిన పెట్టుకొని ఏం మోస్తున్నావు? ఆ డబ్బును మోయడమే కానీ నీకు మంచితనం చేయడం తెలియదు. ఆ అబ్బాయికి అన్యాయం చేశాడు, డబ్బు మాత్రం నెత్తిన పెట్టుకున్నాడు. ఎవరికి ఏం సాయం చేస్తున్నాడు? ఏమీ చేయట్లేదు, ఊరికనే కూర్చున్నాడు. ఏమని ఆలోచనలు పడ్డాడంటే నేను ఆ అబ్బాయికి చెడు చేయాలనుకున్నాను, కానీ ఆ అబ్బాయి చెడు దారిలోకి వెళ్ళలేడు, తెలుసుకొని మంచి దారిలోకి వెళ్ళాడు. బాగా మట్టుకైతే సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. భార్య కూడా అతని గురించే పూజలు చేస్తుంది. నేను ఈ డబ్బుని ఎత్తిన పెట్టుకున్నా కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాను అనుకుంటే, ఎంతో సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నా, కానీ ఈ డబ్బు మొయ్యలేకపోతున్నాను, ఈ బాధ్యతలు మొయ్యలేకపోతున్నాను, కానీ నాకు మంచి పేరు రావట్లేదు ఊర్లో అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ అతని భార్య ఏమని చెప్తుందంటే నీ డబ్బు అహంకారం కొద్దీ నువ్వు డబ్బు నెత్తిన పెట్టుకొని నీకు డబ్బు నెత్తిన పెట్టుకొని చేతిలో ఉన్నంత డబ్బు ఉందని చెప్పేసి డబ్బు అంత వస్తుందని చెప్పేసి నువ్వు ఎంత ఆటలాడావు, అనవసరంగా వాళ్ళ కాపురాలు చిచ్చు పెట్టావు. కాబట్టి నీకు ఇంట్లో భార్యను చూసుకున్నది కూడా నీకు తెలియదు. కానీ నీకు భార్యను చూసుకోవాలి, ఎలా చూసుకోవాలని కూడా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించట్లేదు అని ఎలాగా తిడతాం కదండి. మన భర్త చెడు పనులు చేస్తే మనం ఏమని తిడతాము? నీ తల్లిదండ్రులు నీకు మంచి బుద్ధి చెప్పారా లేదా అని చెప్పేసి మనం తిడతామా లేదా? ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులను తిడుతుంది. నీ డబ్బు అహంకారంతో నువ్వు ఈరోజు నన్ను ఇక్కడ ఇంట్లోకి వెళ్ళి కూడా వెళ్ళనీయకుండా ఒక బందీ లెక్క నన్ను ఉంచి పని మనిషి లెక్క నన్ను పడేసావు. కానీ ఏదో రోజు నువ్వు వాళ్ళకి అన్యాయం చేయాలనుకున్నావు. ఇదే డబ్బు నీ చేతిలో లేకుండా పోతుంది, అదే డబ్బు వాళ్ళ చేతిలోకి వస్తుంది. దేవుడు అనేటోడు ఉంటే దేవుడు నీకు ఎటువంటి శిక్ష చేస్తాడో నాకు తెలియదు అని చెప్పేసి ఆ భర్తను తిడుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ చాలా ప్రేమగా చూసుకుంటే భర్తని చాలా నెత్తిన పెట్టుకుంటాం. భర్త చెడు దారిలోకి వెళ్తే మాత్రం చాలా అన్యాయంగా చూస్తాం. వాళ్ళ భర్త కొద్ది రోజులు వాళ్ళ ముగ్గురు వ్యక్తులు నన్ను చెడగొట్టారు. కాబట్టి ఒక అబ్బాయి చెప్పాడు కదండి, ఇక్కడ ఉన్న అబ్బాయి చెప్పాడు. ఏమని చెప్పాడు? నిన్ను ఈ విధంగా డబ్బు ఉందని చెప్పేసి ఎవరు మర్యాద ఇస్తలేడని చెప్పేసి నిన్ను ఊరిలో
చెడు మాటలు అనాలి, నిన్ను చాలా వింతగా విచిత్రంగా చూడాలి, నీకు ఏమని ఉంటారో మర్యాద, ఊరిలో మర్యాద లేకుండా ఏమి లేకుండా, డబ్బు లేదు వీడికి ఏమి లేదని చెప్పేసి నీకు డబ్బు ఆశ చూపించి నిన్ను చెడు మార్గంలో తీసుకొచ్చాడు. ఎందుకంటే అతనికి చాలా డబ్బున్నా కూడా అతనికి చాలా మటుకు మర్యాద ఇస్తలేరు అని చెప్పేసి ఆ కక్ష కట్టి మన స్నేహంలోనే నీకు ఇలాంటి చిచ్చు పెట్టాడు. నీ భార్య దగ్గర చాలా చెడ్డ పేరు తెచ్చాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆలోచించుకొని డబ్బు సంపాదించే మార్గంలోకి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. అంటే ముగ్గురు కాదండి, 5 మంది ఉంటారు. మన 5 వేలు ఒకే రకంగా ఉండేవి కదండి. ఇలా ఎవరన్నా ఒకరు మంచి ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి, మంచి ఫ్రెండ్ అంటే మన చూపుడు వేలు. కాబట్టి ఆ ఫ్రెండ్ ఏం చెప్తాడు, నువ్వు అతని మాటలు వినకు, నీకు చెడు చేయాలనుకున్నాడు, నువ్వు మంచి దారిలోకి వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. ఆ మాట అర్థం చేసుకొని నేను ఒకటే మాట చెప్తున్నానని చెప్పేశాడు. సరే ఇంకా నువ్వు నాకు చెప్పేది అవసరం లేదు కాబట్టి నేను అర్థం చేసుకున్నానని చెప్పేసి చాలా దూరంగా వెళ్ళేసి, నా భార్య ఏమనుకున్నా సరే నేను సంతోషంగా వెళ్ళి ఇంత డబ్బు సంపాదిస్తానని దూరంగా వెళ్ళి కొంచెం డబ్బు సంపాదించి ఎంతో సంతోషంగా ఉన్నాడు ఫ్రెండ్స్ భార్య గురించి. ఇక్కడ వచ్చేసి అతను ఏం పని చేస్తున్నాడంటే, చిన్న పని ఏంటంటే అతను ఆలోచించుకున్న మాటలకి ఏమంటున్నాడంటే, అవ్వ నేను ఇక్కడ ఏరు దాటేయడానికి నేను ఒక 10 రూపాయలు తీసుకుంటాను, కాబట్టి నన్ను నా నా ఊరిలోనే నేను స్నేహం చేసిన వాళ్ళు నాకు ద్రోహం చేశారు, కాబట్టి నేను ఈరోజు మిమ్మల్ని ఈ వేరు దాటించినందుకు నాకు 10 రూపాయలు ఇస్తున్నారు. ఈ 10 రూపాయలు నన్ను ఎంత గొప్పవాడిని చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను వాళ్ళ మాటలు విని నేను చెడు దారులు బాగా తొక్కాను, చెడు మాటలు అన్నాను, నా భార్యని చాలా చిత్రహింసలు పెట్టాను. వాళ్ళు చెప్పుడు మాటలు, నా తల్లిదండ్రుల మాటలు వినలే, ఎవ్వరి మాటలు వినలేదు, కానీ నా భార్య మాత్రం చాలా బాధపడుతున్నది. ఈరోజు ఎందుకయ్యా మళ్ళీ నువ్వు 10 రూపాయల కోసం ఇంత వేరు దాటిస్తున్నావు, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని అంటే, నా భార్య దగ్గర నేను 10 రూపాయల కష్టం చేసైనా సరే నా భార్య దగ్గర నేను మంచి మాట సంపాదించుకోవాలి అని చెప్పేసి ఆవిడతోనే చెప్తుంటే, నీకు దేవుడు ఇప్పటి నుండి నీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు, నీకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ 10 రూపాయలతో నువ్వు చాలా గొప్పవాడివైతావు, నీ భార్య దగ్గర నీ స్నానం ఏందని నువ్వు సంపాదించుకుంటావు, ఇతర మాటలు చెప్పుడు మాటలు వినకు, వింటున్నావా బాబు అని నేను చెప్పాడు. అవ్వ నువ్వు చెప్పిన మాటలు నేను విన్నాను కాబట్టి నీ ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని ఆ అవ్వతో చెప్పుకుంటాడు. ఒక ముసలి ఆవిడ అంటే ఆ అవ్వ. ఇక్కడ మాత్రం డబ్బు విషయంలో మాత్రం చాలా వెయిటింగ్లో ఉన్నాడు. ఈ డబ్బు అంతా నేను ఎలా సంపాదించాలి, ఈ డబ్బు సంపాదించిన తర్వాత నేను నా భార్య కాడికి వెళ్తానని చెప్పేసి చాలా మట్టుకి వెయిట్ చేస్తున్నాడు. నా భార్యని ఎంత విచిత్రంగా చాలా మట్టుకి నేను పెట్టిన బాధలకి నేను డబ్బు సంపాదించి నా భార్య దగ్గరికి వెళ్ళి ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇక ఈ ఆలోచనలన్నీ తీసేసాను. నా 3 వ్యక్తులు నన్ను మోసం చేయాలనుకున్నాను, ఒక వ్యక్తి మాత్రం నా నీతి నిజాయితీగా నాకు చెప్పిండు కాబట్టి నేను తెలుసుకొని ఈరోజు డబ్బు సంపాదించాను ఇక వెయిటింగ్లో ఉన్నాడని భార్య దగ్గరికి వెళ్ళాలని బుద్ధి తెచ్చుకొని అతను చెప్పిన మాటలు విని డబ్బు సంపాదించి చాలా వెయిట్ చేస్తున్నాడు భార్య కాడికి ఎప్పుడు వెళ్ళాలని. ఇక్కడ భార్య మాత్రం చాలా వెయిట్ చేస్తుంది. నా భర్త సంపాదిస్తుండు, చాలా మట్టుకి చాలా మారిండు అని చెప్పేసి చాలా మర్యాదగా ఉన్నాడు. చాలామంది నా భర్త గురించి ఊర్లో ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలన్నీ వింటే, శివయ్య నువ్వు నాకున్నావు, నీ ఆశీర్వాదం వల్ల నాకు చాలా గొప్ప పేరు వచ్చింది. దేవుడా తండ్రి, నిన్ను ఎల్లప్పుడూ నేను తలుసుకొని ఉంటాను తండ్రి, నీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా భర్త గురించి వాళ్ళ 10 మంది నా భర్తని చాలా మంచిగా అనుకుంటున్నారు, కాబట్టి నేను ఎప్పుడు వస్తాడని నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆమె కూడా చాలా వెయిటింగ్లో ఉన్నదండి. వాళ్ళ భర్త ఎప్పుడు వస్తాడో ఏందో అనేది చాలా వెయిట్ చేస్తున్నది. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చేసిన మటుకి చాలా మటుకి కష్టాలు చేశాను. నేను నాకు పని చేసేంత ఓపిక లేదు.
నా భార్యని, నా తల్లిదండ్రులని ఎప్పుడు చూడాలనే మనసు నాకు అక్కడే కొట్టుకుంటుంది. ఇక నేను ఊరిలో మంచి మాట సంపాదించుకోవాలి. ఇక్కడ వచ్చి చాలా ఎన్ని రోజులు చేసిన పని. నేను అతి త్వరలోనే వెళ్ళాలని చెప్పేసి అతనికి పని మీద కూడా లేదు. ఎంతో డబ్బు సంపాదించాను కాబట్టి చాలా ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ భార్య దగ్గరికి వెళ్ళాలని. ఇక్కడ చిచ్చు పెట్టిన కోతి ఏమంటారు, ఎక్కడ కూర్చున్న కొండంగా అక్కడనే కూర్చుంటారు అని అంటారు. ఏమంటారండి, ఒక ఊసరు వెళ్ళి అంటే 10 దిక్కులైనా తిరుగుతుంది చెట్ల మీద కాబట్టేసి మనం ఏమంటామండి, ఇది కొండ సిల్వ పాము. అది ఎక్కడి నుండి కదులుతుంది, కదలాలంటే ఒక గంట కాదు, ఒక 2-3 రోజులైనా, ఒక వారం రోజులైనా కదలలేదు, అక్కడే కూర్చుంటుంది. కానీ దానికన్నా సన్నగా ఉన్న పాములు జర 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 జారుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ కొండ సిలువ ఏం చేస్తుందంటే, అబ్బా ఎప్పుడు ఎవరు వస్తారో, ఈ కప్పలు వస్తాయా, జంతువులు వస్తాయా, పావురాలు వస్తాయా, ఏమన్నా ఇంకా ఏమన్నా వస్తాయా, నేను మింగేయాలి అని చెప్పేసి చాలా మటుకు ఆ కొండ సిల్వ మనుషులను మింగడానికి కూడా వెయిట్ చేయకుండా అక్కడ ఎంత కాపలాగా కూర్చుంటుందో ఇక్కడ ఒక అమ్మాయి అలానే కూర్చుంది. కానీ ఇటువంటి వాళ్ళు చిచ్చు పెట్టేవాళ్ళు ఇటువంటి వాళ్ళేనండి. ఇటువంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు ఎవరు బాగుపడరు. అర్థమైందా? ఎందుకు చెప్పాను ఈ మాట, చాలా అర్థం చేసుకోవాలి, చాలామందికి అర్థమవుతుందండి. కానీ ఇటువంటి మనుషులు చిచ్చు పెట్టిన తర్వాత ఇక్కడే కూర్చుంటారు, కానీ ఇక్కడ నుండి కిందికి మాత్రం దిగలేరు ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటారు. ఏమంటారు, చిచ్చులు పెట్టి కొండ మీద కూర్చుంటారు. అగ్గిపెట్టి పైన కూర్చున్న తర్వాత నీళ్ళు పోయమంటే పోస్తారా, పోయారు. కింద ఉన్న వాళ్ళని అయ్యో గుడిసె కాలిపోతుందా నీళ్ళు పోస్తారు. వీడు పోయి బిల్డింగ్ మీద కూర్చొని నిలబడి చూస్తారు. అలా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇక నేను చేసిన వాటికి, నేను చేసిన పాపాలకి దేవుడు నన్ను క్షమించాలి. ఇక దేవుడే క్షమించాలి. పాపం నేను అనవసరంగా లేనిపోని అబండాలు వేసి డబ్బు చూపించేసి వాళ్ళ భార్యకి చాలా దూరంగా ఉంచాను. ఊరిలో చాలా చెడు పేరు తెచ్చాను. కాబట్టి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలి. ఇక దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. నా తల్లిదండ్రుల కాడికి వెళ్ళి, నా కాడికి వెళ్ళి డబ్బు అంతా గుంజుకున్నారు. ఇప్పుడు కష్టం ఏందనేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు కష్టపడుతుంటే నాకు నా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్, కరెక్టేనా? ఇక్కడ భార్య మాత్రం ఎంతో సంతోషంగా ఆలోచన చేస్తుంది. ఇంకేంటి, నా భర్త వచ్చేసాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఊరిలో నా భర్త కాలు పెడుతున్నాడు అంటున్న భర్త బయలుదేరాడు అంటేనే ఊరిలో ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను, భార్య కూడా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి లాస్ట్కి అతను, నేను ఫస్ట్ డబ్బుతోని ఎలా నేను ఆట ఆడానో అలా మట్టుకి నేను మ్యాజిక్ లెక్క ఆట ఆడాను. కాబట్టి ఈరోజు నాకు డబ్బు విలువ ఏందనేది మొత్తం విలువ తెలుసుకున్నాను. నా ఫ్రెండ్ని అనవసరంగా అన్యాయంగా నేను దూరం చేశాను కాబట్టి ఆ డబ్బు ఈరోజు నా దగ్గర లేకుండా చాలా మట్టుకి దూరం అయిపోయింది. ఈ డబ్బుని ఎలా సంపాదించాలి, మళ్ళీ డబ్బుని తిరిగి ఎలా పట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. డబ్బునన్ని రోజులు తెలవలేదు. డబ్బు ఉన్నప్పుడు మ్యాజిక్ ఆడాడు ఇలా ఇలా అని. డబ్బు పోయింది, మళ్ళీ డబ్బుని ఎలా పట్టుకొని మ్యాజిక్ చేయాలని ఆలోచన చేస్తుండు. కానీ డబ్బు సంపాదించాలంటే ఎన్ని బాధలు పడాలనేది మనకు తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ తండ్రి ఏమంటున్నారంటే, నువ్వు ఈ ఊరిలో ఒక అబ్బాయిని చెడగొట్టేస్తావు, చెడు మార్గాలకు తీసావు. కాబట్టి నిన్ను ఎంతో నా కొడుకు గొప్పవాడవుతాడని నేను అనుకున్నాను. నీకు డబ్బు ఇచ్చి నేను తప్పు పని చేశాను. కాబట్టి ఇక నేను మాత్రము నిన్ను క్షమించను. నా డబ్బు నా దగ్గర పెట్టేసి నీ సొంత డబ్బు నువ్వు సంపాదించి తీసుకొచ్చి నా దగ్గరికి ఊరిలో చాలా మట్టుకు పేరు తీసుకొచ్చినప్పటికీ నేను నా కొడుకుగా నిన్ను అనుకుంటాను. లేకపోతే నాకు కొడుకే లేడు అనుకొని బతికేస్తాను. నువ్వు కొడుకు లేకపోతే ఏంది, నా కూతుర్లు ఉన్నారు, నా కూతుర్లోనే నా కొడుకులు అనుకుంటాను. అర్థమవుతుందా? నాకు ఒక్కగానొక కొడుకు అని చెప్పేసి నా బరువు బాధ్యతలను నిన్ను చెప్పేసి నీకు డబ్బు విలువ తెలియకుండా నిన్ను పెంచినందుకు ఒకళ్ళ జీవితంతో నేను ఆడుకుంటావని నేను అనుకోలేదు. ఈరోజు నీకు డబ్బు విలువ ఏందని తెలవాలని చెప్పేసి నా కొడుకుని బయటకు పంపించేశాను తిట్టేసి అని అక్కడ అందరి జనాలకి చెప్తున్నాడు. నువ్వు చెప్పిన పాట బాగుంది అయ్యగారు. ఇక నువ్వు శిక్షించినందుకు ఇంకో తండ్రి కూడా ఇంకో కొడుకుకి ఎలా బాధ్యత ఒప్పచెప్పాలనేది
చాలా మట్టుకి అందరూ నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి అని అతనికి అందరూ సలహా ఇస్తారు. కాబట్టి మీరు కూడా పిల్లలకి డబ్బు ఇచ్చి చదివిపించినాక డబ్బు ఇచ్చి ఈ విధంగా ఉండండి అని మోసపోకుండ్రి. నా కొడుకుకి డబ్బు ఇచ్చి ఇంకోళ్ళ జీవితం నాశనం చేస్తాడు అనుకోలే, డబ్బు విలువ తెలియలేదు. కాబట్టి మీరు కూడా డబ్బు ఇవ్వకుండా పిల్లలకి మీ బాధ్యతలు ఏందని వాళ్ళకి గట్టిగా చెప్పండి అని చెప్పేసి ఆ ఊరు పెద్ద మనిషి చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎందుకు జరిగింది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక అబ్బాయి మాత్రం చాలా సంతోషంగా ఏం లేకున్నా కూడా ఊరిలో వచ్చేసి ఎంతో సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న కాడికి అబ్బాయికి పెళ్లి చేసి చాలా హ్యాపీగా అబ్బాయి ఉన్న కాడికి పని చేసుకొని భార్యతో ఎంతో సంతోషంగా తల్లిదండ్రులతో ఎంతో హ్యాపీగా ఉంటున్నాడు. కానీ అక్కడ ఒక అబ్బాయికి చాలా డబ్బు ఉంటుంది, ఆ ఊరు పెద్ద మనిషి కొడుకు. కాబట్టి డబ్బు విలువ ఏందనేది ఈ అబ్బాయికి తెలియదు. కాబట్టి అబ్బాయికి చాలా తెలుసు. కానీ అబ్బాయి ఏ చిన్న పని చేసినా అబ్బాయిని చాలా మట్టుకి అందరూ మెచ్చుకుంటారు. ఈ అబ్బాయి చాలా మంచోడు, ఏదో చిన్న కష్టం చేసుకొని తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకుంటాడు, చిన్న భార్యను కూడా చాలా బాగా చూసుకుంటుండ్రు అని చెప్పేసి చాలా మట్టుకి అందరూ అతన్ని పొగుడుతుంటే ఈ ఉన్నాయన కొడుకుకి అసలు అతను చూస్తే ఓరో బుద్ధి అయితే లేదు. అతని కాడ ఉన్నది ఏంది, నా కాడ లేనిది అనేది ఆలోచన చేశాడు. అంటే ఇతని కాడ డబ్బు ఉంది, డబ్బు విలువ ఏంది, నువ్వు డబ్బు ఇచ్చి ఏదైనా కొనుక్కుంటావు కానీ మంచితనం కొనుక్కోలేరు కదా ఫ్రెండ్స్. కాబట్టి అతను డబ్బు చూపించేసి ఇతనికి మంచి మర్యాదలు ఇస్తున్నారని చెప్పి డబ్బు అహంకారంతో ఇంకా 3 వ్యక్తులను కలిపితే ఆ వ్యక్తి మన 5,000 ఒకే రకంగా ఉండే కదా. ఈ వ్యక్తులల్లా ఈ నలుగురు పోయినా కూడా ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఉంటారు. ఇదే వేలుతో మనం ఎవరికి చెప్పినా కూడా మంచితనమే చెప్తాము, ఈ దారిలోకి వెళ్ళొద్దు ఈ దారిలోకి వెళ్ళాలని చెప్తాం. ఈ మనిషి మంచి వ్యక్తి కాబట్టి ఈ ఉన్న నిజాలు చెప్పినందుకు అబ్బాయి తెలుసుకొని చాలా మట్టుకి డబ్బు సంపాదించి ఊరికి మంచి పేరు తెచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర భార్య దగ్గర చాలా పేరు తెచ్చుకొని ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ అక్కడ ఊరి పెద్ద మనిషి అయితే అతనికి కొడుకుకి ఒక బుద్ధి చెప్పాడు, డబ్బు విలువ ఏందనేది నీకు తెలియాలి అని చెప్పేసి బయటకు వదిలేశాడు. కాబట్టి మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా, అసలుకి అతనికి బరువు బాధ్యతలు ఎందుకు ఇచ్చారు అనేది మీరు ఫ్రెండ్స్ చాలా ఆలోచించండి. అందుకే డబ్బును చూసుకొని ఇతర వాళ్ళని మోసం చేయాలి, నాకు విలువిస్తలేరు అతనికి విలువిస్తున్ననేది కాదు. డబ్బున్న కూడా మనం పేరు ఎలా తెచ్చుకోవాలని ఆలోచించాలి. ఆలోచిస్తేనే ముందుకెళ్తాము, చాలా బాగుపడతాము. ఇక నాకు డబ్బు ఉంది డబ్బుతో ఏ పని చేస్తామంటే ముందుకు వెళ్ళలేము. కాబట్టి వాళ్ళ తండ్రి చేసిన శిక్ష కరెక్టా కాదనేది మీరు నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, వాళ్ళ తండ్రి ఏమంటుండంటే నీకు ఇన్ని రోజులు డబ్బు ఏందని ఇచ్చాను, ఆ డబ్బుతో నువ్వు ఎన్ని చేయడం మార్గాలు చూసావు, కాపురాలు కూడా చెడగొట్టాలని చూసావు. కాబట్టి ఈరోజు నీకు డబ్బు ఇవ్వట్లేదు, నువ్వు డబ్బు సంపాదించుకొచ్చిన రోజు నా ఇంటికి రా, అప్పుడు నేను నా కొడుకని నేను ఒప్పుకుంటాను, 10 మందిలో నీకు పేరు మర్యాద సంపాదించిస్తాను, నా బాధ్యతలో నేను కూర్చోపెడతానని చెప్పేసి తండ్రి మాటిచ్చాడు. అది కరెక్టా కాదా అని మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, నేను మౌనికను.